ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో ఉండే జనాభాకు దాదాపు దగ్గరగా ఉండే తైవాన్ తాజాగా అనూహ్య రికార్డును సొంతం చేసుకుంది. ఒక చిట్టి దేశం తనకే సొంతమైన చిట్టి చిప్తో గడిచిన కొంతకాలంగా అదరగొట్టడమే కాదు, ఆర్థికంగా దూసుకెళ్తుంది. తాజాగా భారత స్టాక్ మార్కెట్ను వెనక్కి నెట్టి తాను ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ దేశం మరేదో కాదు, చిట్టి తైవాన్. తిప్పి తిప్పి కొడితే 2.5 కోట్ల మంది కూడా ఉండని జనాభా ఉన్న దేశం అది. ఈ రోజున ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్ అన్న ట్యాగ్ ను సొంతం చేసుకోవడమే కాదు, అందులో తన స్థానాన్ని 5గా ఖరారు చేసుకుంది. ఇప్పటి వరకు ఆ స్థానంలో 5వ స్థానంలో ఉన్న భారత్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు 6వ స్థానానికి దిగిపోయింది. బుధవారం తైవాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెయిటెడ్ ఇండెక్స్ లో 1.68% పెరగడంతో ఈ మ్యాజిక్ సాధ్యమైంది. దీంతో స్టాక్ మార్కెట్ లోని లిస్టెడ్ కంపెనీలో అంతా మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. అదే సమయంలో మన దేశ స్టాక్ మార్కెట్ లో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 లక్షల కోట్ల డాలర్లకే పరిమితం కావడంతో భారత్ మరో స్థానానికి జారిపోయింది. తైవాన్ 5వ స్థానానికి ఎగబాకింది. ఇక్కడ ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన అంశాన్ని ప్రస్తావించాలి. భారత్ స్టాక్ మార్కెట్ లోని 2 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి బిఎస్ఈ అయితే రెండవది ఎన్ఎస్ఈ. ఈ రెండిటిలోనూ పలు కంపెనీల లిస్టు అయి ఉంటాయన్న సంగతి కూడా తెలిసిందే. బిఎస్ఈలో 5,936 కంపెనీలు లిస్ట్ అయితే ఎన్ఎస్ఈలో 2,867 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయి. మొత్తంగా 6,000 కంపెనీలు లిస్ట్ అయి ఉంటాయని భావిస్తే తైవాన్ ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్ అధికారిక సమాచారం ప్రకారం కేవలం 1,066 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయ్యాయి. అందులో 978 తైవాన్ కంపెనీలు అయితే 88 విదేశీ కంపెనీలు. అంటే తైవాన్ కంటే దాదాపు 6 రెట్ల ఎక్కువగా కంపెనీలు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీలు భారత్ లోనే ఉన్నప్పటికీ ఈ రోజు స్టాక్ మార్కెట్ విలువ అంత భారీగా ఉండడానికి కారణం ప్రపంచ చిప్ రంగాన్ని శాసిస్తున్న టిఎస్ఎంసి. ఈ కంపెనీ అలాంటిది ఇలాంటిది కాదు. ప్రపంచంలోనే తోపు కంపెనీలుగా చెప్పే ఎన్విడియా, యాపిల్, ఏఎండి, క్వాల్కామ్ సహా పలు అమెరికన్ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకు అవసరమైన అత్యాధునిక ఏఏ చిప్లను తయారు చేసి పెడుతుంది. గడిచిన ఏడాది కాలంలోనే ఈ కంపెనీ షేర్లు 130% పైగానే పుంజుకున్నాయి. ఇక ఆ దేశ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచి ఈ ఏడాదిలోనే 52% పెరిగింది. దీంతో తైవాన్ స్టాక్ మార్కెట్ లో క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది. అదే సమయంలో భారత్ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే పశ్చిమాసియా సంక్షోభం, విదేశీ సంస్థాగత పెట్టుబడులకు పెద్ద ఎత్తున ఉపసంహరణ లాంటి ఒత్తిళ్లలో స్టాక్ మార్కెట్ మీద, దాని క్యాపిటలైజేషన్ మీద ప్రభావాన్ని చూపుతూ తిరోగమన బాటంలోకి ప్రయాణిస్తూ ఉన్న దుస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏడాదిలో సెనెట్, నిఫ్టీ 8% పైగానే నష్టపోయాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. ఈ కంపెనీలో ఏ ఒక్క వ్యక్తికి లేదంటే ప్రైవేటు సంస్థకు పూర్తి యాజమాన్య హక్కులు లేవు. ఇందులో మెజారిటీ వాటా కూడా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలకే కావడం విశేషం. ఈ కంపెనీలు అత్యధికంగా తైవాన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్మెంట్ ఫండ్ కు 6.38% వాటా ఉంది. ఇదే ఈ సంస్థ అత్యధిక వాటా ఉన్న వాటాదారు. ఈ లెక్కన చూస్తే దీని తర్వాత బ్లాక్ రాక్ 5.1%, వన్గార్డ్ 3.9%, సింగపూర్ ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ అయితే కార్పొరేషన్ కు 3.2% వాటాలు ఉన్నాయి. మొత్తంగా ఒక కంపెనీ తైవాన్ ఆర్థిక పరిస్థితిని మాత్రమే కాదు, ఒక విధానంగా ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పక తప్పదు.